జెబులూను యొక్క నిబంధన. యాకోబు మరియు లేయా యొక్క 6వ కుమారుడు. అధ్యాయం 1. జెబులూను యాకోబు మరియు లేయాల 6వ కుమారుడు. ఆవిష్కర్త మరియు పరోపకారి. జోసెఫ్కు వ్యతిరేకంగా జరిగిన కుట్ర ఫలితంగా అతను నేర్చుకున్నదే. యోసేపు మరణించిన 2 సంవత్సరాల తర్వాత తన జీవితంలోని 114వ సంవత్సరంలో చనిపోయే ముందు అతను తన కుమారులకు ఆజ్ఞాపించిన జెబులూను మాటల కాపీ. మరియు అతడు వారితో ఇలా అన్నాడు: జెబులూను కుమారులారా, మీ తండ్రి మాటలను గైకొనండి, నా మాట వినండి. నేను జెబులూను, నా తల్లిదండ్రులకు మంచి బహుమతిగా పుట్టాను. నేను పుట్టినప్పుడు నా తండ్రి మందలు రెండింటిలో విపరీతంగా వృద్ధి చెందాడు. అతను కొట్టిన కడ్డీలతో తన వాటాను పొందాడు. ఆలోచనలో తప్ప నా రోజులన్నీ నేను పాపం చేశానని నాకు తెలియదు. యోసేపుకు వ్యతిరేకంగా నేను చేసిన అజ్ఞానపు పాపం తప్ప నేను ఏ పాపం చేశానో నాకు ఇంకా గుర్తులేదు. ఎందుకంటే నేను ఏమి జరిగిందో నా తండ్రికి చెప్పకూడదని నా సోదరులతో ఒప్పందం చేసుకున్నాను. అయితే నేను యోసేపు నిమిత్తం చాలా రోజులు రహస్యంగా ఏడ్చాను. ఎందుకంటే నేను నా సోదరులకు భయపడుతున్నాను. ఎందుకంటే ఎవరైనా రహస్యం చెబితే అతన్ని చంపాలని వారందరూ అంగీకరించారు. అయితే వారు అతనిని చంపాలనుకున్నప్పుడు నేను ఈ పాపానికి పాల్పడకూడదని కన్నీళ్లతో వారితో చాలా ప్రమాణం చేశాను. సిమియోను మరియు గాదు యోసేపును చంపడానికి అతని పైకి వచ్చారు. మరియు అతను కన్నీళ్లతో వారితో ఇలా అన్నాడు: నా సోదరులారా, నన్ను క్షమించండి. మా తండ్రి యాకోబు కడుపుని కరుణించండి. నీకు వ్యతిరేకంగా పాపం చేయలేదు. మరియు నా సహోదరులారా, నేను నిజంగా పాపం చేసి ఉంటే నన్ను శిక్షించండి. కానీ మన తండ్రి యాకోబు కోసం మీ చెయ్యి నాపై వేయకండి. మరియు అతను ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అతను అలా విలపించాడు. నేను అతని విలాపాలను భరించలేక ఏడవడం మొదలుపెట్టాను. మరియు నా కాలేయం కుమ్మరించబడింది. మరియు నా ప్రేగులోని పదార్థాలన్నీ వదిలయ్యాయి. మరియు నేను యోసేపుతో ఏడ్చాను. మరియు నా హృదయం మ్రోగింది. మరియు నా శరీర కీళ్ళు వణుకుతున్నాయి. మరియు నేను నిలబడలేకపోయాను. నేను అతనితో ఏడ్చుట యోసేపు చూచి అతనిని చంపుటకు వాళ్ళు తన మీదికి రావడం చూచి అతడు వారిని వేడుకొని నా వెనుక పారిపోయాడు. అయితే ఇంతలో రూబేను లేచి, నా సహోదరులారా, రండి, మనం అతన్ని చంపకుండా మన తండ్రులు తవ్విన నీరు దొరకని ఈ ఎండిన గుంటల్లో ఒక దానిలో పడేద్దాం. ఇందువల్ల యోసేపు కాపాడబడడానికి వాటిలో నీళ్లు రాకుండా యెహోవా నిషేధించాడు. మరియు వారు అతనిని ఇష్మాయేలీయులకు అమ్మే వరకు అలాగే చేశారు. నా పిల్లలారా, అతని ధరలో నాకు వాటా లేదు. అయితే సిమ్యోను, గాదు ఇంకా 6 మన సహోదరులు యోసేపు వెల తీసుకుని తమకు, తమ భార్యలకు, పిల్లలకు చెప్పులు కొని ఇలా అన్నారు: మేము దానిని తినము. అది మా సహోదరుని రక్తం యొక్క ధర. అయితే మేము దానిని నిశ్చయంగా తొక్కాము. ఎందుకంటే అతను మనకు రాజు అవుతాడని చెప్పాడు. కాబట్టి అతని కలలు ఏమిటో చూద్దాం. కాబట్టి ఇది వ్రాయబడింది: తన సహోదరునికి సంతానం ఇవ్వని వ్యక్తి చెప్పు విప్పి అతని ముఖం మీద ఉమ్మివేయాలని మోషే ధర్మశాస్త్రం వ్రాసింది. మరియు యోసేపు సహోదరులు తమ సహోదరుడు బ్రతకాలని కోరుకోలేదు. మరియు వారు తమ సహోదరుడైన యోసేపుకు వ్యతిరేకంగా ధరించిన చెప్పును ఎలోహిం వారి నుండి విప్పేశాడు. వారు ఈజిప్టులోకి వచ్చినప్పుడు వారు యోసేపు సేవకులచే ద్వారం వెలుపల విప్పబడ్డారు. కాబట్టి వారు రాజైన ఫరో పద్ధతి ప్రకారం యోసేపుకు నమస్కరించారు. మరియు వారు ఆయన సాష్టాంగ నమస్కారం చేయడమే కాక అతని మీద ఉమ్మివేయబడ్డారు. వెంటనే అతని ఎదుట పడిపోవుట వలన వారు మునుపు సిగ్గుపడని ఈజిప్షియన్లు. ఆ తర్వాత ఐగుప్తీయులు యోసేపుకు చేసిన కీడులన్నీ విన్నారు. అతడు అమ్మబడిన తర్వాత నా సహోదరులు తినడానికి త్రాగడానికి కూర్చున్నారు. అయితే యోసేపు మీద జాలితో నేను తినలేదు, కానీ గొయ్యి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే సిమ్యోను, దాను మరియు గాదు పరుగెత్తి అతన్ని చంపేస్తారని యూదా భయపడ్డాడు. అయితే నేను భోజనం చేయలేదని వాళ్ళు చూచినప్పుడు అతడు ఇష్మాయేలీయులకు అమ్మబడేంత వరకు అతన్ని చూసేందుకు నన్ను ఉంచారు. మరి రూబేను వచ్చి యోసేపు తప్పిపోయినప్పుడు అమ్మివేయబడ్డాడని విని అతని బట్టలు చింపుకొని దుఃఖిస్తూ ఇలా అన్నాడు: నేను నా తండ్రి యాకోబు ముఖాన్ని ఎలా చూడాలి? మరియు అతను డబ్బు తీసుకుని వ్యాపారుల వెంట పరిగెత్తాడు. కానీ అతను వారిని కనుగొనడంలో విఫలమైనందున అతను దుఃఖంతో తిరిగి వచ్చాడు. కానీ వ్యాపారులు విశాలమైన రహదారిని విడిచిపెట్టి ట్రెగ్లోడైట్ల గుండా ఒక షార్ట్ కట్ ద్వారా నడిచారు. అయితే రూబేను బాధపడ్డాడు. ఆ రోజు ఆహారం తినలేదు. కాబట్టి దాను అతని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: ఏడవవద్దు, దుఃఖపడకు. మా తండ్రి యాకోబుతో ఏమి చెప్పగలమో మేము కనుగొన్నాము.
మేకపిల్లను చంపి యోసేపు కోటును అందులో ముంచుదాం మరియు మనం దానిని యాకోబుకు పంపుదాం. తెలుసుకో, ఇది నీ కొడుకు కోటు కాదా? వారు అలాగే చేశారు. వారు యోసేపును అమ్ముతున్నప్పుడు అతని కోటు తీసి దాసుని వస్త్రాన్ని అతనికి తొడిగారు. యోసేపు బ్రతుకున్నాడని, అతన్ని చంపలేదని కోపించి తన కత్తితో దాన్ని చింపివేయాలనుకున్నాడు. కాబట్టి సిమ్యోను ఆ కోటు తీసుకున్నాడు. అప్పుడు మేమంతా లేచి అతనితో ఇలా అన్నాము, నువ్వు ఆ కోటు వదులుకోకపోతే నువ్వు మాత్రమే ఇజ్రాయేలులో ఈ దుర్మార్గం చేశావని మా నాన్నతో చెబుతాం. కాబట్టి అతను దానిని వారికి ఇచ్చాడు మరియు వారు దాని చెప్పినట్లు చేశారు.